మద్యం సేవించి శృంగారం చేయొచ్చా? చేస్తే కెపాసిటీ పెరుగుతుందా, తగ్గుతుందా, గుండె సమస్యలు ఏమన్నా వస్తాయా, ఇంకేతరత్ర ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయి అనేవి చాలామందికి అపోహలు ఉంటాయి. మద్యం సేవించి కొంతమంది మేము బాగా పర్ఫామ్ చేస్తున్నామంటారు, కొంతమంది నేను మద్యం సేవించటం వల్ల నాకు అంగ సమస్య వచ్చిందని చెప్తూ ఉంటారు. సో బేసికల్గా ఇట్స్ ఆల్ అబౌట్ న్యూరల్ మెకానిజం. సో ఎప్పుడో ఒకసారి తాగటము, 1-2 పెగ్గులు తాగిన వాళ్ళకి పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. ఎందుకంటే ఆల్కహాల్ గివ్స్ ఎ సెన్స్ ఆఫ్ వెల్ బీయింగ్. సో 1-2 పెగ్గులు తాగినప్పుడు ఎలివేషన్ ఉంటుంది. మన న్యూరల్ స్టేట్ కానివ్వండి, మెంటల్ స్టేట్లో కానివ్వండి, సెన్సెస్ కానివ్వండి, కొంతమందికి పర్సెప్షన్ పెరుగుతుంది, యాక్టివ్నెస్ వస్తుంది. సో ఇట్లాంటప్పుడు సెక్షువల్ పర్ఫార్మెన్స్ చేస్తే సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుతుంది. కానీ దీని సైడ్ ఎఫెక్ట్ అంటే ఆర్గాజం, అంటే క్లైమాక్స్ ఏదైతే రీచ్ అవుతుందో దాని సెన్సేషన్స్ తగ్గుతాయి. అంటే మీరు సుమారుగా ఒక 3 నిమిషాలు 4 నిమిషాలు ఇంటర్ కోర్స్లో పార్టిసిపేట్ చేయగలిగితే మద్యం తాగిన తర్వాత 5 నిమిషాలు 7 నిమిషాలు పార్టిసిపేట్ చేయొచ్చు. కానీ ఆ క్లైమాక్స్ ఏదైతే ఆర్గాజం వచ్చేటప్పుడు ఆ ఫీలింగ్ ఏదైతే రొటీన్గా పొందుతారో అది చాలా డౌన్ అయిపోతుంది. కానీ ఏంటంటే జనరల్లీ పర్ఫార్మెన్స్కే మనం ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి మద్యం సేవించినప్పుడు నేను ఎక్కువసేపు చేయగలను అనే ఒక బిలీఫ్లో ఉండటము, కలవాలి అనుకున్నప్పుడు మద్యం సేవించి వెళ్ళాలి అనే ఒక ఒపీనియన్ రావటం లాంటివి జరుగుతాయి. ఇది తరచూ రిపీటెడ్గా జరుగుతుంది అనుకోండి, లేదా ఎక్కువ కంటెంట్లో జరుగుతుంది అనుకోండి, మద్యం సేవించినప్పుడు ఏమవుతుంది, ఎక్కువగా ఇంటాక్సికేషన్ అయినప్పుడు సెన్సెస్ తగ్గిపోతాయి. అక్కడి నుంచి కూడా నెక్స్ట్ లెవెల్ ఇన్కెపాసిటేషన్, అంటే అవుట్ అయిపోవటం అంటాం కదా. సో మద్యం ఎక్కువ సేవించినప్పుడు బ్రెయిన్లో ఉన్న హార్మోన్స్, డోపమిన్ లాంటివి తగ్గిపోవటము, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ టెస్టోస్టెరాన్ అనే హార్మోన్ సప్రెస్ అయిపోవటము, యాంజియోటెన్సిన్ అనేది ఒక హార్మోన్ ఏదైతే సెక్షువల్ ఇంటర్ కోర్స్కి, బీపీ మెయింటైన్ చేయడానికి, ఇట్లాంటి వాటికి, అండ్ ఓవరాల్గా కిడ్నీస్ మీద కొన్ని ఫంక్షన్స్కి సంబంధించిన హార్మోన్ ఉంటుందో అది తగ్గిపోవటము, ఇవన్నీ సప్రెస్ అయిపోవటం వల్ల, సెన్సెస్ తగ్గిపోవటం వల్ల, రక్త ప్రసరణ తగ్గటం వల్ల అంగం గట్టిపడే తత్వం తగ్గిపోతుంది. ఇది ఆల్కహాల్ ఎఫెక్ట్లో జరిగేది. అందరికీ ఒకేలాగా జరగదు. మన మెటబాలిజం, మన లివర్ మెటబాలిజంని బట్టి జరుగుతుంటుంది. కానీ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇందులో మందు తాగినప్పుడు సరే మనం సెక్షువల్ పర్ఫార్మెన్స్ పెరుగుద్దా తగ్గుద్దా అనేది పక్కన పెడితే, ఫర్ ఎగ్జాంపుల్ అంగం గట్టిపడలేదు, తగ్గింది, అది మీరు ఐడెంటిఫై చేసుకుంటే, అది మీ మైండ్లో కనుక రిజిస్టర్ అయితే నాకు అంగ సమస్య ఉంది అనేది, ఇది సైకలాజికల్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి దారితీస్తుంది. అంటే మద్యం సేవించనప్పుడు కూడా మీరు కలవాలంటే భయపడటము, గట్టి పడుతుందో లేదో అనే అప్రహెన్షన్, టెన్షన్ ఉండటము, గట్టిపడినా మళ్ళీ ఎక్కువసేపు గట్టిపడుతుందా, లాస్ట్ టైం లాగా 7-8 నిమిషాలు ఉంటుందో ఉండదో అనే ఆలోచనలో ఎమ్మటే దిగిపోవటము, ఇట్లాంటివన్నీ రిపీటెడ్ సైకిల్స్లో వెళ్తూ మీకు సైకోజెనిక్ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్కి దారితీస్తుంది. అండ్ మద్యం సేవించి సెక్స్లో పార్టిసిపేట్ చేయటం వల్ల గుండె జబ్బులు కొత్తగా అప్పటికప్పుడు ఏమీ రావు. కానీ గుండె సమస్య ఆల్రెడీ ఉన్నవారు, జనరల్లీ 2 to 3 మినిట్స్ సెక్షువల్ యాక్టివిటీలో చేస్తూ అంతకంటే స్ట్రెయిన్ అవ్వాల్సిన అవసరం రాని వాళ్ళు, హార్ట్లో పార్షియల్గా బ్లాక్స్ ఉన్నవాళ్ళు మద్యం సేవించినప్పుడు నేను ఇందా చెప్పినట్టు రక్త ప్రసరణ మొత్తం తగ్గుతుంది. ఈ రక్త ప్రసరణ గుండెకి కూడా తగ్గుతుంది. ఈ టైంలో సెక్షువల్ పర్ఫార్మెన్స్ మీకు కనుక పెరిగి మీరు 5 నిమిషాలు 6 నిమిషాలు సెక్షువల్ యాక్టివిటీ చేయటానికి మీ బ్లడ్ మొత్తం కండరాలకి, అంగానికి డైవర్ట్ అయిపోతే హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై తగ్గిపోవటం వల్ల, అండ్ హార్ట్కి ఏమవుతుంది, బ్లడ్ సప్లై వేరే ఆర్గాన్స్కి పంపడానికి ఇంకా పంపింగ్ కెపాసిటీ పెరగాలి. సో హార్ట్కి కూడా బ్లడ్ అవసరమైన దానికంటే 3 times 4 times అవసరం పడుతుంది ఆ టైంలో. అప్పుడు పార్షియల్ బ్లాక్స్ ఆల్రెడీ ఉన్న వాళ్ళకి ఆ సప్లై సరిపోక హార్ట్ అటాక్స్ లాంటివి రావడం జరిగే అవకాశం ఉంటుంది. రెండవది, ఆల్రెడీ అంగం గట్టిపడటానికి ట్యాబ్లెట్లు వాడుతున్న వాళ్ళు, బ్లడ్ సప్లై పెరిగినప్పుడు సేమ్ కండిషన్ హార్ట్కి ఏమన్నా ఇష్యూ ఉన్నవాళ్ళు అట్లాంటి ట్యాబ్లెట్స్, రిక్రియేషనల్ డ్రగ్స్ కానివ్వండి, గంట ముందు సెక్స్ చేసుకోవడానికి వేసుకునే మందులు కానివ్వండి, మందు ఎక్కువ సేవించి వేసుకున్నప్పుడు ఈ మెటబాలిజం డిస్ఫంక్షన్ వల్ల ఆ మందు ఎక్కువసేపు పనిచేయటము, ఎక్కువ రక్త ప్రసరణ వేరే ఆర్గాన్స్కి పోవటము, హార్ట్కి తగ్గటము జరిగినప్పుడు యాంజైనా అంటే చెస్ట్ పెయిన్, హార్ట్ అటాక్స్ లాంటివి వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉండొచ్చు.